ఒక్క విషయం గుర్తుపెట్టుకోదేవ్, ఇప్పటి వరకు ప్రేమించే నిత్యను చూసావు, ఇప్పటి నుంచి ద్వేషించే నిత్యను చూస్తావు. గెట్ రెడీ. అల్లుడు, నువ్వు దేని గురించి దిగులు పడుతుండావో నాకు తెలుసు. నా కోడలు పిల్ల ఆ దేవు గురించి మర్చిపోలేదని బాధపడతా ఉండావా? నీ చెల్లెలు ఇన్ని దినాలు నీ నీడలో నీ దగ్గరుండాది. ఇక నుండి కొన్ని దినాలు నా సంరక్షణలో నా బాధ్యతతో ఉంటాది. కోడలు పిల్ల దేవుని మర్చిపోవాలన్నా, గతం మర్చిపోవాలన్నా, తన బాధని మర్చిపోవాలన్నా మనం ఇంకో కొత్త కోణం చూపించాలల్లుడు. ఏంటతయ్య అది? ఈ సమస్యలన్నీ పోయి కోడలు పిల్లకి కొత్త జీవితాన్ని ఇవ్వాలా? అలాంటి జీవితాన్ని ఇవ్వాలంటే తనకి ఒక అబ్బాయిని చూసి కళ్యాణం జరిపించాలా? ఆలోచన మంచిదే అత్తయ్య, కానీ నిత్య మరో పెళ్లికి ఒప్పుకుంటుందా? నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ దేవుని మనసులో పెట్టుకొని నా మాట వినలేదు. ఇప్పుడు మాత్రం వింటుందా అత్తయ్య? అల్లుడు, గతంలో జరిగిన చేదు జ్ఞాపకాల్ని భవిష్యత్తులోకి తీసుకురాకూడదు. కోడలు పిల్లని పెళ్లి కొప్పించే బాధ్యత నాది. ఎలా అత్తయ్య? ఆ దేవ్గాడి అంతు చూసి కోడలు పిల్ల మనసు మార్చి నీ కళ్ళ ముందే నీ చెల్లెలి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తా. అత్తయ్య, నిజంగా నువ్వు అన్నట్టు అలా జరిగితే ఈ ప్రపంచంలో నాకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు. నిజంగా నువ్వు అలా చేస్తే నాకంతకన్నా కావాల్సిందే ఉంది. నువ్వు ధైర్యంగా ఉండాలడు. నీ మేనత్త ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాది.